టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల సంది నిజంగా ఒక్క రూపాయి కూడా కార్మికులకు పెంచలేదు. ఈ రోజు ఓటు బ్యాంక్ లెక్కన యూజ్ చేస్తున్నారు తప్ప కార్మికుల శ్రేయస్సు గురించి, కార్మికుల బాగు గురించి నిజంగా వాళ్ళు ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. అందుకే కార్మిక లోకాన్ని నేను ఒక్కసారి మళ్ళా చెప్తున్నా, మనకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఈరోజు జీతాలు పెంచి మీ శ్రేయస్సు గురించి ఒక పెట్రోల్ ధర పెంచిండ్రు, ఒక డీజిల్ ధర పెంచిండ్రు. నిజంగా ఒక గుడ్డు కొనాలంటే ఈరోజు 8-10 రూపాయలు వచ్చే పరిస్థితి, మీ జీతాలకు సరిపోని పరిస్థితి ఉంటే ఈనాడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇద్దరు కూర్చొని కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద శుభవార్త మీకు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర కార్మిక మంత్రికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, కార్మికులందరూ కూడా నేను దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేయకూర్చుని యాద్ మరొకండి. ఏక్ బార్ మీకు మీ పని చేసిన యాద్ మరొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకుంటున్నామంటే ఇదే ఆషామాషిగా చేసే ప్రోగ్రాం కాదు. మీ అందరూ తెలుసు, గత 20 సంవత్సరాల నుంచి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి పోరాటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో మినిమం వేజ్ కార్మికులకి చేయడం జరిగింది. అప్పుడు పెరిగిన జీతాలు కాంగ్రెస్ పార్టీ పెరిగిన జీతాలే తప్ప తర్వాత ఎప్పుడు కానీ ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమం చేసి వచ్చిన పార్టీ కాబట్టి కేసీఆర్ గారు జీతాలు పెంచుతారని ఎన్నో ఆశలతో ఎదురు చూసాం. అప్పుడు ఉన్న కార్మిక శాఖ మంత్రి నాయి నరసింహారెడ్డి గారు, ఆయన కార్మిక నేత, ఆయన కార్మిక సమస్యలు అర్థం చేసుకొని గెలిచిన వెంటనే మొదటి 2-3 నెలల్లోనే అధికారులు అందరితో మీటింగ్ పెట్టి అంతా మినిమం వేజ్ బోర్డు కమిటీతో మాట్లాడి తీసుకెళ్లి మినిమం వేజ్ ఇంత పెంచాలని చెప్పి కేసీఆర్ గారి దగ్గర పెడితే కేసీఆర్ గారు నాయి నరసింహారెడ్డి గారిని, నీకేం తెలుసు, నీ పన్ను చూసుకో, నీ కార్మిక శాఖ మంత్రి చేసినంత మాత్రాన నువ్వు వచ్చి అంత ఉత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన బెదిరించి ఆ జీవోని జీవో ఇష్యూ చేయకుండా ఆ తీసుకెళ్లి చెత్తబుట్టలు పడేయడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు చెప్పిన ఆదేశాలు కూడా లెక్క చేయకుండా కనీసం ఒక్క రూపాయి కూడా పెంచకుండా 10 సంవత్సరాల పాటు కార్మికులకి ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది సత్యం. ఇది దీని మీద ఏ బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం రాగానే మినిమం వేజ్ బోర్డు కమిటీ చేయడం జరిగింది. మినిమం వేజ్ బోర్డు కమిటీ చేసి కేవలం 3-4 మీటింగ్లలోనే కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పి ఆ బోర్డు కమిటీ మీటింగ్ తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన తర్వాత ఇటు పరిశ్రమలకు కూడా ఇబ్బంది కలగొద్దని, అదేవిధంగా కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన తీర్మానం పట్టుకొని కేబినెట్ సబ్ కమిటీ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ తరఫున వాళ్ళ బాధ వినిపించుకోవడానికి ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళ తరఫున, అలాగే కార్మికుల సమస్యలు తెలియజేయడానికి లేబర్ మినిస్టర్ ఒక తరఫున, ఇద్దరి మధ్యలో పెద్ద మనిషిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని పెట్టి ఒక కమిటీ చేయడం జరిగింది. కమిటీ చేసిన తర్వాత కొంచెం ఈ పరిస్థితుల వల్ల కొంచెం డిలే అవుతుంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ మేము అందరం కలిసి వెళ్ళి మేము కార్మిక శాఖ మంత్రిని కలవడం జరిగింది, ఇండస్ట్రీస్ మినిస్టర్ కలవడం జరిగింది. అయితే ఇండస్ట్రీ మినిస్టర్ ఒకటే చెప్పాడు, కార్మికులకు మనం వ్యతిరేకం చేయడానికి లేదు, జీతాలు ఖచ్చితంగా పెంచుతాం. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ కూడా మూతపడద్దు, ఇండస్ట్రీస్ ఉండాలి, కార్మికులు కూడా ఉండాలి. కాబట్టి వయా మీడియాగా ఖచ్చితంగా ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 23వ తారీఖు రోజు జరిగిన తర్వాత మళ్ళీ మేడే రోజు కూడా మీ అందరూ కలిసి మన పెద్ద మీటింగ్ పెట్టుకొని మన నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు పిలిపించుకొచ్చి మనం మీటింగ్ పెట్టడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా లేబర్ మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది. ఈ కార్మికుల సమస్యలు కూడా వివరించడం జరిగింది. మేము తర్వాత లాస్ట్ మండే పోయిన సోమవారం రోజు వెళ్ళి లేబర్ మినిస్టర్ని కలిసి మళ్ళొకసారి ఇవన్నీ సమస్యలు సీనని చెప్పిన తర్వాత పోయి కలిసి లేబర్ మినిస్టర్ని పొద్దున 9 గంటలకు కలిస్తే లేబర్ మినిస్టర్ గారు ఒకటే చెప్పారు, ఇంతకు మా తండ్రి గారు ఎలాగైతే కార్మికులకు న్యాయం చేసి ఎలాగైతే గుర్తుండిపోయే పనులు చేశాడో నేను కూడా కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కార్మికులకు గుర్తుండే పని ఖచ్చితంగా చేస్తాను మాకు హామీ ఇచ్చి మా ముందే డిప్యూటీ సీఎం గారు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇలా 2 సమస్యలు పెండింగ్ ఉన్నాయని అంటే మినిమం వేజ్ ఖచ్చితంగా ఇవాళ కంప్లీట్ చేద్దామని చెప్పి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పి ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా నేను పిలుస్తాను, సాయంత్రం 4:30కి మనం కంప్లీట్ చేద్దామని చెప్పారు. సాయంత్రం 4:30కి మేము కూడా వెళ్ళి డిప్యూటీ సీఎం ఇంట్లోనే కూర్చున్నాం. 4:30 నుంచి 5:30 మధ్యలో మొత్తం 3 మినిస్టర్లు మొత్తం అధికారులను పిలిపించి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్న కూడా అందరూ కలిసి ఆ రోజు మంచి నిర్ణయం తీసుకొని కార్మికులకి కేబినెట్ సబ్ కమిటీ ఒప్పుకొని జీతాలు పెంచే విధంగా సీఎం ముఖ్యమంత్రి గారు రిఫర్ చేయడం జరిగింది.
రోజే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, కంగ్రాచులేషన్స్, ఖచ్చితంగా వారం రోజుల్లో మీకు మంచి శుభవార్త వస్తుందని. పోయిన సోమవారం రాత్రి కేబినెట్ సబ్ కమిటీ సంతకం పెట్టి బుధవారం రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపిస్తే వారం తిరగకుండానే మన ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి కాబట్టి నిన్ననే సంతకం చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలా కార్మికులందరికీ ఒక్కొక్కరికి 4,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. మన బొల్లారంలో ఉన్న 10,000 మంది 15,000 మంది కార్మికులు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1,10,00,000 మందికి ఇలా లాభం జరగబోతుంది. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించే మనిషి రేవంత్ రెడ్డి గారికి మన పాలాభిషేకమే కాదు, ఏం చేసినా తక్కువనే. ఖచ్చితంగా మనందరం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మనకు సహకరించినటువంటి మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారికి అండగా నిలబడాలి. అలాగే రాముల్ నాయక్ గారు ఎప్పుడు చెప్తాప్పుడు ఏ మంత్రి దగ్గరికి ఆ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇమీడియట్ గా నన్ను ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లి నాకు అన్ని విధాలుగా సహకరించే ఆయనకి, అలాగే మాకు ఇమీడియట్ గా అడగగానే రిప్రజెంటేషన్ ఇచ్చి ఇయ్యగానే ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు మాటిచ్చి నిలుపుకున్నటువంటి కార్మిక శాఖ మంత్రి గారికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే చివరిగా మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరి సమక్షంలో ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అండగా ఉంటుంది కాబట్టి కార్మికులందరూ కూడా అండగా నిలబడాలని, రాబోయే రోజుల్లో కూడా కార్మిక శాఖ మంత్రి కూడా బొల్లారం తీసుకొచ్చి ఆయన ఘనంగా సన్మానించి ఓ 3-4 వేల మంది 5,000 మంది కార్మికులతో తీసుకొచ్చి సన్మానిస్తామని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ రోజు పాలాభిషేకం చేసిన సందర్భం ఏందనేది మరి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి కానీ వరప్రసాద్ కానీ మొత్తం వివరంగా చెప్పారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏ రోజు ఒక్కరోజు కూడా కార్మికులను పట్టించుకున్న సందర్భం ఏ పాపలేరు. కాంగ్రెస్ పార్టీ రాగానే, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ, మీరు తెలుసుకోవాలి, అందరు కూడా అర్థం చేసుకోవాలి. వేరే పార్టీలు కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు తప్ప, మాటలతో సరిపెట్టుకుంటారు తప్ప పని చేయరు. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే హామీ నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన హామీ కాకుండా ఇయ్యని హామీలకు కూడా పనిచేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇన్ని రోజులకోలే 10 సంవత్సరాల అధికారం నుండి పెంచకపోతే కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాగానే ఇవాళ మినిమం వేజ్ పెంచడం జరిగింది. మరి కార్మికులకి ఇది ఎంతో మేలు జరిగింది. కార్మికులు మాత్రం కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మీరు గుండెలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి బీదలకు కూడా ఇలా ఇల్లు రావాలంటే, పింఛన్ రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ పార్టీ కూడా చేయదు, ఏ పార్టీ చేయలేదు కూడా. చెయ్యని వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పని చేయని వాళ్ళే ఎక్కువ పని చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మరి ఏం చేయరు, ఇంతమంది పని చేస్తుంటే కూడా ఎక్కడ అడ్డుపడతా ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డా దాన్ని ఎట్లా తింపికొట్టాలో ఆ దమ్ము ధైర్యం ఆ గుండె ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇలా కార్మిక శాఖ మంత్రి వీళ్ళు పోగానే వరప్రసాద్ రెడ్డి రామునాయక్ గారు పోగానే స్పందించి మరి ఈ పని చేసి పెట్టడము చాలా సంతోషం. అందరు కూడా अरे BR भाइयों को नमस्कार। अब लोग याद रखना, कांग्रेस पार्टी उससे पहले कोई नहीं करे, कांग्रेस पार्टी करे। कांग्रेस पार्टी याद रखो, कांग्रेस पार्टी कभी भी जो भी इलेक्शन भी आए तो कांग्रेस पार्टी की आशीर्वाद दो, कांग्रेस पार्टी को वोट डालो, कांग्रेस पार्टी को जिताओ। कांग्रेस पार्टी जीता है तो आप लोगों को देख लेते, आप लोगों को अच्छा देख लेते, आप लोग सुकून से रहता। कांग्रेस पार्टी अधिकार में रहे तो गरीब लोग सुकून से रहता। कांग्रेस पार्टी की बचाना, कभी भी कांग्रेस पार्टी की बचाना आप लोग याद ही रखो। अब लोग जरा याद ही रखना बोल के 18 కోట్ల ఫండ్స్ ఈ మధ్యనే మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ పనులను కూడా వర్కులు స్టార్ట్ అయినాయి. మరి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ అని ఉన్నప్పుడు మనకి ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిందా? ఎప్పుడు ఇవ్వలేదు. 10 సంవత్సరాలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అసలు. ఇప్పుడు జూన్ 2 తారీఖు నుంచి కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్తా ఉంది గవర్నమెంట్. కొత్త పింఛన్ కూడా పెట్టుకోండి, ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు అందరికీ కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను బీదా పార్టీ అని చెప్పి నేను ఎట్లా చెప్తున్నానో మీరు అదే మనసులో పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటుంది, బీద వాళ్ళని ఆదుకుంటుంది.
బీద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీద వాళ్ళకి అన్యాయం జరిగేది ఫస్ట్ బీద వాళ్ళకే. బీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా గుండెలో పెట్టుకోవాలి. బీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైనా ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.